हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवो निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविंद समान सुंदरास्याम् अरविंदासन सुंदरी उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। अरुणां करुणातरङ्गिताक्षीं कृतभासां पुष्पबाणचापां मणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां श्रितमुखीं वापीनवक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामभिकाम्। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्हेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनाम् अलिकचुम्बिकस्तूरिका समन्दहसिते क्षणाः सशरचापभाषाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसहस्तपुटी कामाक्षि पट्मलाक्षी कलित विपंची विभासी वैरिंची। ओ श्रीं ह्रीं श्रीमात्रे नमः। महालक्ष्मी महासरस्वती महाकाళ్యై నమః। చరిత రహస్యనామములు అధ్యయనం చేసిన ఇందులో నిర్గుణ నామములు. ఈ నిర్గుణ నామములలో నిర్భవ 174వ నామ నిర్భవ భవనాశిని. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే రెండు విశేషాలు చెబుతున్నారు. అమ్మవారు నిష్క్రోధ, క్రోధము లేనటువంటిది కనుక అమ్మవారు మన క్రోధాలను పోగొడుతుంది అని చెప్పారు. అట్లా అలా ఆ విధంగా 6 శత్రువులు, అంటే మనలో ఉన్నటువంటి 6 శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటువంటి శత్రువులు, అంతఃశత్రువులు ఉన్నారే. ఆ అంతఃశత్రువులని జయించవచ్చు అమ్మవారిని ఉపాసన చేసి, అది అర్థం. అందుకనే ప్రారంభంలో చెప్పింది ఏంటంటే అమ్మవారి చేతుల్లో ఉండేటువంటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. వాటిని ఇక్కడ వివరిస్తున్నారు. అది అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం ఒకటి, పాశం ఒకటి, అలానే ధనుస్సు బాణాలు, ఇవి అర్థం చేసుకున్నటువంటి వాడు, మరి ఆచరణ చేసేటువంటి వాడు ఉన్నారే, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అనగా ఈ సాధకుల్లో ఉన్నటువంటి 6 శత్రువులు నశిస్తారు అని అర్థం అనమాట. 6 శత్రువులు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. అదే మొట్టమొదట 4 నామాలలో ఉన్నటువంటి చతుస్సూత్రము. అదే దీనిలో కూడా, దేనిలోనంటే బ్రహ్మసూత్రాల్లో కూడా చతుస్సూత్రి అని వస్తుంది. అది చతుస్సూత్రి అర్థమైతే ఇక వాడు నెమ్మదిగా లోపల ప్రవేశిస్తాడు. అది అట్లా అనమాట. అది అందువలన ఈ అమ్మవారిని ఉపాసన చేయటువంటి అర్థం ఏంటంటే, దీనిలో ధ్వనిగద్భితమైనది ఏమిటి అంటే ఉపనిషత్తులు, అది అర్థం. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు అని అంటే జ్ఞానం చెప్పారు. ఆ జ్ఞానాన్ని పట్టుకో అన్నారు. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే శత్రువులు పోతారు. జ్ఞానాగ్ని లోపల ప్రవేశించింది, లేకపోతే జ్ఞానాసి లోపల ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికి శత్రువులు 6 శత్రువులని జ్ఞానాసిచే ఖండించుము. అదే మనకు భగవద్గీతలో 15వ అధ్యాయంలో మొట్టమొదటి చెబుతుంటాడు. అది జ్ఞాన ఖడ్గము చేత సంహరించుము అని చెప్పాడు అనమాట. అదేనమాట. అట్లనే ఇక్కడ అదన్నా మనకు ఆ విషయం అంతా ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ చేసుకోవాలి కాబట్టి భవనాశిని
నిర్భవ భవనాశిని. నిర్భవ, భవ అంటే జన్మ, కాబట్టి అమ్మవారికి జన్మ లేదు, అనగా పరబ్రహ్మానికి జన్మ లేదు. అజహ, అజో నిత్య శాశ్వతోయం పురాణో, మనకి ఇందులో వచ్చింది కదా, ఏళ్ళో కఠోపనిషత్తులు, అజో నిత్య, అజహ నిత్య, శాశ్వత పురాణం. అది పరబ్రహ్మ యొక్క లక్షణాలు చెప్పారు. అజహ, పుట్టుక లేనటువంటి వాడు. అది ఈ పుట్టుక లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఒక కథగా చెప్పాడు పురాణంలో. అదే మనకు ఇందులో ఎక్కడంటే మహాశివరాత్రి రోజున ఆ పెద్దగా ఉన్నాడు ఆ పరబ్రహ్మ శివుడు, శివుడు అని పేరు పెట్టారు. ఆ శివలింగం పెద్దది ఉంది, మొదలు ఎక్కడో తెలియదు, చివరి ఎక్కడో తెలియదు. వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. ఎవరితో బ్రహ్మదేవుడు విష్ణువు పోటీ పడ్డారు, పోటీ పడి విధం చేశారు. చివరికి ఏంటంటే ఇట్లా జరిగింది, ఇదిగో అసత్యం పలికింది, అది అసత్యం ఇట్లా అన్నారు. ఏమిటంటే దీనిలో కథ చెప్పాల్సి వచ్చేటప్పటికి ఇవంతా వెనక పురాణంలో మొత్తం అల్లి 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 తీసుకొచ్చి పెట్టారు. అల్లి తీసుకొచ్చి పెట్టారు. ఆ తీసుకొచ్చి పెట్టి ఓ పెద్ద పండగ పెట్టేసేసారు, మహాశివరాత్రి పండగ. ఏమిటి చివరికి తాత్పర్యం అని అంటే, ఆది లేనివాడు. అది ఆది మొట్టమొదట లేదు, మొదలేదో లేదు. మొదలేదో లేనప్పుడు చివరి ఎందుకు ఉంటుంది? మొదలు పుట్టుక ఉంటేనే మరణం ఉంటుంది, పుట్టుక లేనప్పుడు మరణం ఎందుకు ఉంటుంది అని చివరికి అది ఆ విషయాన్ని ఇదిగో అజహ, అనాది, శాశ్వత, పురాణ, ఈ అర్థాలని, ఈ ఉపనిషత్ అర్థాలని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి పురాణాలలో కథలుగా మారినాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి చిన్న అంశాన్ని తీసుకొని ఒక 20 పేజీల పుస్తకం ఒకటి తయారు చేసేసారు. అది దాన్ని తయారు చేసేసి కల్పశాస్త్రం ఉంది, కల్పం ఉంది కదా, ఏది మన వేదాంగాల్లో ఆ కల్పాన్ని కల్పించారు, తగిలించారు. అంటే కల్పం ఏం చెబుతుంది? పూజా విధానం చెబుతుంది. ఆ పూజా విధానం పెట్టి ఎంత పెట్టి చేసి దీనిలో పెట్టి చేశారు. చివరికి ఏమిటి అనేటువంటిది అజహ నిత్య, ఇది తెలుసుకోవటం. అది చివరికి తాత్పర్యం అది. అందుకని బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే ఈ మొత్తాన్ని, మహాశివరాత్రి మొత్తాన్ని అజహ నిత్య అనే దాంతో మొత్తం కలిపేసేస్తాడు, ఒక్క శబ్దంతో చేసేసుకుంటాడు ఆయన. అది మిగిలిన వాళ్ళకి తక్కిన వాళ్ళకి తేడా అది. అదే అనమాట, అంతే. కాబట్టి భవ, భవ అంటే పుట్టుక లేనటువంటి వాడు అని చెప్తున్నాడు. అదే మనకు ఇందులో మనకు భగవద్గీతలో కూడా వచ్చిందనమాట. భగవద్గీతలో కూడా మొదటి 18 ఆత్మతత్వ సంబంధించినటువంటి శ్లోకాలు చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు వెంటనే ఆయన అడిగినటువంటి సంశయాలకని సమాధానం చెప్పాల. ఎట్లా చెప్పి ఆత్మతత్వం చెప్పాడు ముందు. అంటే భగవద్గీత దేనితో ప్రారంభమవుతున్నది? ఆత్మతత్వంతో ప్రారంభమవుతుంది. అది ఆ మిగిలిన భాగం అంతా ఇంట్రడక్షన్. దాన్ని ఏమంటారంటే ఇంట్రడక్షన్ అంతే. అంటే ఒక మిష ఒకటి పెట్టి చెప్పదలుచుకున్న విషయం 2వ అధ్యాయంలో 2:11 నుంచి చెప్పాడు. ఒక మిష అనమాట అది, ఏదైనా అది అనమాట. ఇది ఇందులో భగవద్గీతలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఒక మిష పెట్టుకొని తాను చెప్పదలుచుకున్నటువంటి ఆ ఉపనిషత్ సారాన్ని మొదలు పెట్టాడు. మొట్టమొదట ఆత్మతత్వంతో మొదలు పెట్టాడు. ఇది అర్థమవుతుంది. ఆత్మతత్వంతో మొదలుపెట్టి ఆ తర్వాత అంతా చెప్పుకుంటూ వచ్చేసేసి ఏం చెప్పాడు అంటే చిత్తప్రజ్ఞత చెప్పాడు. చిత్తప్రజ్ఞతలోనే ఏమున్నది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శత్రువులను జయించినప్పుడే నీకు చిత్తప్రజ్ఞత వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు ఈ నామాల్లో. అది ఆ కామక్రోధాదులు జయించినప్పుడే అక్కడ చిత్తప్రజ్ఞత, అలానే ఇక్కడ జయించినప్పుడే చిత్తప్రజ్ఞత కలుగుతుంది. ఇదంతా ప్రజ్ఞత కలుగుతున్నది అంటే ఎవరి వలన? అమ్మవారి వలన. అది అర్థం. అట్లా ఈ విధంగా చెప్పటంలో రకాల, అది ఒక రకంగా చెప్పాడు, ఈయన అంతే, ఇంకేం చివరి లక్ష్యం అంతా ఒకటే. అట్లా దానిలో నిర్భవ అంటే జన్మ లేనటువంటిది. ఈ విషయం గీతలో కూడా యో మాం అజం అనాదించ వేతి లోక మహేశ్వరం, వేతి లోక మహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వ పాపై ప్రముచ్యతే అనేమాట. ఎవరు నన్ను జన్మ లేని వాని గాను ఆది లేని గాను సర్వలోక మహేశ్వరుడు గాను ఎవరు తెలుసుకుంటారో
వాడు సర్వ పాపం నుండి విముక్తులవుతారు అని చెబుతున్నారు. అది అనే అర్థం ఏమిటి? పరబ్రహ్మం ఏమిటి? నిర్గుణ పరబ్రహ్మము ఆయన. నిర్గుణ పరబ్రహ్మం కాబట్టి ఆయనకి జన్మ లేదు, ఇది అర్థం అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు, నిర్గుణ పరబ్రహ్మం కదండి, జన్మ లేదన్నారు కదా, మరి రాముడు ఎట్టొచ్చాడండి అని అంటారు. కృష్ణుడు ఎట్టొచ్చాడండి అంటారు. పరబ్రహ్మం అంటున్నారు ఎట్లండి అంటారు. అంటే దాని విషయమే ఈ సందేహాన్ని తీరటం కోసమే గీతలో 2 శ్లోకాలు చెప్పి 3వ శ్లోకం పక్కనే చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం యో వేత్తి తత్వతః అక్కడ చెప్పాడు. నా యొక్క జన్మ కర్మను గురించి తెలుసుకున్నటువంటి వాడికి అని చెప్పాడు. అవును, జన్మ తీసుకుంటాం. ఎందుకు జన్మ తీసుకున్నాడు, ఎలా జన్మ తీసుకున్నాడు, ఏమిటనేటువంటి విషయం ఆ కర్మను గురించి తెలుసుకున్న వాడికి మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. అంటే ఏమిటి? దానికి సమాధానం అక్కడ ఉన్నది, తెలుసుకో. అందుకనే ఏం చెప్పాడు గీతలో కూడా కృష్ణుడితోటి, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయ్యా, నా జన్మలు నాకు తెలుసు, కానీ నీ జన్మలు నీకు తెలియదు. ఇప్పుడు అదే చెబుతున్నాడు కృష్ణుడు, నా జన్మ నాకు తెలుసు, నేను ఎప్పుడు పుట్టాను, 10 అవతారాలు కాదు 21 అవతారం ఎత్తాను. ఇవి కాక మళ్ళీ మధ్యలో ఎన్నోనే చెప్పలేము, నావి అన్ని అవతారాలు ఉన్నాయి. కానీ నీకు ఎన్ని జన్మలు వచ్చావో, ఇప్పుడు 1000, 2000, 4000 చెప్పలేం నీ యొక్క జన్మలు. కానీ ఏ జన్మలో ఏం చేశావో, ఏ జన్మలో ఏ పేరుతోటి ఉన్నావో నీకు తెలియదు. నా జన్మలు నాకు తెలుసు. నీ నీ జన్మల గురించి నీ చిట్టా ఉంది చూసావు, నీ హిస్టరీ ఉంది చూసావు, నీ రికార్డ్ అంతా నాకు తెలుసు. మళ్ళీ నీ రికార్డ్ అంతా నాకు తెలుసు. ఎందుకంటే నేను సాక్షి. వచ్చింది కదా నెలలో విష్ణు సహస్రంలో సాక్షి. నేను చూస్తూ ఉంటుంటాను, నేను రికార్డు చేస్తుంటా ఎప్పటికప్పుడు. నువ్వు ఏ జన్మలో ఏం చేసావో అని అక్కడ చెబుతున్నాడు. అట్లనే పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలి అని అంటే, ఇదిగో ఉపనిషత్ సారమైనటువంటి జ్ఞానం కనుక తెలుసుకుంటే ఆ పరబ్రహ్మం తెలుస్తాడు. ఆ పరబ్రహ్మం ఎవరు? తానే. ఇదే తత్వమసి అనే దానిలో చెప్పేటువంటిది. అని చెప్పుకుంటూ, నీకు భవనాశిని కాబట్టి పుట్టుకలు లేనటువంటిది కాబట్టి మన యొక్క జన్మలను నశింపజేస్తుంది, అది అర్థం. మన జన్మలను నశింపజేస్తుంది. ఏమిటి మన జన్మలను నశింపజేస్తుంది? ఇప్పుడు ఎన్నో జన్మలతో వచ్చాం, తర్వాత ఇంకో జన్మ ఎత్తుతాం. ఏ జన్మ ఎత్తుతామో సంగతి తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తుతామో సంగతి తెలియదు. ఎన్ని జన్మల నుంచి మనం ప్రయాణం చేస్తూ వస్తున్నామో చెప్పలేం. తర్వాత ఎన్ని జన్మలో ఎత్తుతామో సంగతి మనం చెప్పలేం. అంటే అర్థం ఎప్పుడు చూసిన జన్మలు తీసుకోవటమే. జాతస్య ధ్రువో మృత్యు జన్మ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్య అధ్యయనత్వం శోచితుమర్హసి. జాతస్య ధ్రువో మృత్యు. పుట్టాడు అంటే చస్తాడు, చస్తాడు అంటే పుట్టాడు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రెండు లేకుండా ఉండాలి, అందుకనే ఈ రెండు చెప్పాడు. ఇది అర్థం. ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే అర్థం ఏమిటి? ముక్తి పొందటము, మోక్షం పొందటము, అది చెప్పాడు. ఆ మోక్షం పొందాలి అని అంటే అమ్మవారిని పట్టుకో, అది. అందుకనే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భయ గోవిందం మూఢమతే. అది మనకి శంకరులు చెప్పినటువంటి భయగోవిందంలో చెప్పుకుంటూ వచ్చాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి, అన్ని ఎప్పుడు పునః 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 అంటే మరలా ఇంకా ఏమి లేదు, ఇదే పనికి వీడికి. కాబట్టి ఎప్పుడు దానిలో ఉంటుంటావో ఈ పుట్టుకలో, ఎప్పుడే నువ్వు అమృతత్వాన్ని పొందేది, ఎప్పుడు మోక్షాన్ని పొందేది. మోక్షాన్ని పొందవయ్యా అని చెబుతున్నారు. పునరపి జననం పునరపి మరణం, ఇది ఇక్కడ ఉన్నదే చూశారు. మోక్షాన్ని పొందవయ్యానని చెబుతుంటుంటే ఏమిటి? దీనికి బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలో వస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యంలో పారిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంటే, నిలబడేటువంటి వాళ్ళకేమో
అమ్మవారి లేక అయ్యవారి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళకి అనేక జన్మలు తగ్గిపోతాయి. అంటే ఇక మనం ఇంకెన్ని 1000 జన్మలు ఎత్తాలనో ఏమో మనకు తెలియదు కదా. చిట్టా అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన కొట్టి పారేస్తాడు. 1000 జన్మలు ఎత్తాలా వీడికి, 999 కొట్టి పారేస్తున్నాను అంటాడు. ఖాళీ ఇంకొక్కటే ఉండేది జన్మ. అదేనమాట అది. అందుకని ఎంతమంది నిలబడతారు, ఎంతమంది పారిపోతారు అది. అట్లా అనమాట. అట్లా ఉంటుంది అనమాట. అది టాప్ మోస్ట్ వరల్డ్ ఫేమస్ బుక్ అది. అది మాత్రం అది ఎక్కువగా ఫిలాసఫర్స్ ఉంటారే వాళ్ళు తప్పనిసరిగా చదువుతారు. ఇంగ్లీష్ లో కూడా పుస్తకాలు ఉన్నాయి అనమాట. ఆ పుస్తకమే అన్నిటికన్నా పైన ఎవరెస్ట్ శిఖరంలాగా ఉండే పుస్తకం. దాని కిందనే అన్ని పురాణాలు కానీ కావ్యాలు కానీ ఇంకా ఏవైనా సరే అన్ని కింద ఉంటాయి. అది పైన ఉంటుంది. అంటే ఇవన్నీ దాటినటువంటి వాడు ఉన్నారే, కింద ఉన్న చదివినటువంటి వాడు, రామాయణ భారత భాగవత భగవద్గీత ఇటువంటివన్నీ చదివినటువంటి వాడు అంటే అర్థం అన్ని మెట్లు ఎక్కాడు. అన్ని మెట్లు చివరి మెట్లు ఎక్కేశాడు, అది అర్థం. అదనమాట. అంత విశేషమైంది అనమాట. అది మనకు సోమవారం మీ అదృష్టాన్ని బట్టి చూద్దాం. మీరు ఇది ప్రయత్నం చేద్దాం. అది చూద్దాం ఎంతమంది వస్తారో. ఎవరైనా భక్తులు ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు వస్తామంటే అప్పుడు లింకు, దీనికి మాత్రం లింకు స్పెషల్ గా పెట్టేసి దీనికి దానిలో కలిపేసేవాకు. అది ఎవరన్నా వస్తాము అని అంటే వాళ్ళు నీవు కలుపు, వాళ్ళ దగ్గర తెలుసుకొని, లేకపోతే నాకు తెలిస్తే నేను కలుపుతా. అయితే వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి పారిపోయే వాళ్ళని మాత్రం అవసరం లేదే మీరు అని అనుకుంటారు. అట్లా అనమాట. అది చూద్దాం అట్లానే. సరే, సోమవారం నుంచి కదా. అంటే ఇక్కడ భవబంధాలన్నింటినీ తెలియజేయటం అనేటువంటి ఎప్పుడంటే పరమాత్మ నీకు అర్థమైతే అన్ని తొలగిపోతాయి. అది పరమాత్మ అర్థం అయితే నీ తొలగిపోతాయి అని అర్థం. దీనిలో నెమ్మదిగా అన్ని జన్మలు తగ్గిపోతాయి. అందుకే భవబంధాలు అవుతాయి. అందుకనే ఏం చెప్పారంటే శంకరులు, భగవద్గీత కించిదధీత. భగవద్గీత అంటే ఏంటంటే సర్వ ఉపనిషత్తుల సారం. దానిలో చెప్పారు ఏది ఆత్మతత్వము, జ్ఞానము, ఇవన్నీ చెప్పాడు విశేషంగా. అవన్నీ అర్థం చేసుకొని ఆచరణ చేసుకో. భగవద్గీత కించిదధీత గంగాజల, కొంచెం తాగినా సరే. అంటే ప్రాచీన కాలంలో అంతటి పవిత్రం ఉన్నది గంగకి. శంకరులు కాశీకి పోయేటప్పుడు ఒకసారి, అంటే అక్కడికి బదరికి పోయేటప్పుడు దిగాడు కాశీలో కొంతకాలం. బదరికి పోయి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కాశీలో ఉన్నాడు. కాశీ నుంచి రిటర్న్ వచ్చేసేసాడు. దక్షిణ దేశ యాత్రలు చేసుకుంటూ వచ్చి మళ్ళీ రిటర్న్ కాశీకి వచ్చాడు. కాశీ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, బదరీ నుంచి ఇంకా తాను కైలాసగిరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న కైలాసగిరి అని చెబుతున్నారే ఆ మాట వస్తుంది దానిలో చివరిలో. అక్కడ విశేషం కూడా వస్తాయి అనమాట అప్పుడు వచ్చినప్పుడు దీనిలో శంకర విజయంలో. కాబట్టి ఇక్కడ చెబుతున్నారు భగవద్గీత కించిదధీత, కొంచెం అన్నా పట్టుకున్నా సరే. అట్లనే గంగాజలం కాస్తంతా పట్టుకున్నా. సకృదపి అయిన మురారి సమర్చ. సకృదపి ఒకసారి మురారి అంటే విష్ణువుని అది అర్థం. మురారి విష్ణువుని సమర్చ పూజ చేస్తే ఎవడైతే చేస్తాడో వాడికి క్రియతే తస్య యమేన నచర్చ. తస్య అతనికి యముణ్ణి గురించి చర్చ అవసరం లేదు అని అర్థం. యముడి గురించి చర్చ అవసరం లేదనేటువంటిది ఈ మాట ఎందుకు వచ్చాడు యముడు అంటే నీకు పునర్జన్మ లేదు అని అర్థం. అది యముడి దగ్గరికి పోయినాడు అని అంటే పునర్జన్మ ఉన్నది అని అర్థం. అది యముడి డ్యూటీ ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పుణ్యపాపాలను చూసి, పుణ్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక లక్షాధికారిగాను పంపిస్తాడు. పాపం ఎక్కువగా ఉన్నది, దానికి సంబంధించినట్టుగా మరి పశుపక్షాదులు ఇటోడే. ఈ కార్యక్రమం అంతా చూసుకునేది ఆయన. కాబట్టి పుట్టాడు అని అంటే మళ్ళా దేనిలోకి, ఏ శరీరంలోకి వెళ్ళిపోతాడో అంటే ఏంటి, అతని యొక్క ఈ బ్రహ్మతత్వాన్ని బట్టి. బ్రహ్మతత్వం అసలు ఏమి లేదండి. ఇప్పుడు బ్రాహ్మణులండి అంటే నేను అయితే ఆయన చెబుతున్నా ఉన్నానండి. ఏమబ్బా మీ గోత్రం ఏమిటి తెలియదండి, తెలియదండి.
గంజం ఉందా? ఆ గంజం ఉందండి. గంజం ఎప్పుడు మార్చుకుంటూ శ్రావణ పౌర్ణమి వస్తుంది, మార్చుకుంటున్నా. ఎప్పుడు తెగిపోతే అప్పుడు కొత్తది కొనుక్కొచ్చేది ఒకటి తగిలించుకుంటానండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మరలా బ్రహ్మ జన్మ రాదు వాళ్ళకి పశుపక్షాదుల్లోకి కేటాయించుతాడు. ఎందుకంటే నువ్వు విహిత ధర్మాన్ని పాటించలేదు గనక. ఇది అర్థం. అలా కానిటువంటి వాళ్ళు ఉంటారు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, భగవద్గీత కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు. ఆయన యమధర్మరాజు ఏం చేస్తాడు, ఈయనకి ప్రమోషన్ ఇవ్వు, డబుల్ ప్రమోషన్ ఇవ్వు అని అంటాడు. డబుల్ ప్రమోషన్ అంటే బ్రహ్మజ్ఞానిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్టు పో అంటాడు. అంటే ఇంక నీ ప్రమోషన్స్ మీద వెళ్ళిపో అని అంటుంటాడు. ఇది ఉన్న నిజం మనం చెబుతున్న నిజం. అయితే కొంతమంది చెబుతున్నట్టు బ్రాహ్మణులు కొంతమంది ఏంది నీవు గాయత్రి మంత్రం మాట్లాడితే ఎంతమంది చెప్పు, నిలబెట్టు ఒక 20 మందిని. సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, రకరకాల ఉన్నటువంటి సన్యాసులు చాలా మంది ఉన్నారు. ఒకసారి నేను అది పెదవాళ్ళు దానం ఇస్తే శుభ్రంగా తీసుకున్నాడు. 100 రూపాయలు దానం తీసుకున్న ఉప్పు చూసి అక్కడ కాలంలో పోసేసి 100 రూపాయలు జేబులో పెట్టుకుని తర్వాత బజారు పోయి చూస్తుంటే వీడు తాగి తందనాలు దొక్కున్నాడు. చెబుతుంటే మరి ఏంటనుకున్నా పెదవాడికి ఇష్టం ఉంటారు. రకరకాల చండాలుడు ఉన్నారు. ఎంత చండాలుడు ఉన్నారు అంత మంచి వాళ్ళు ఉన్నారు. అది అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణుల్లో ఈ రోజు వరకు అంత బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఉన్నారు. వాళ్ళ వలననే ఈ సమాజం ఇంత మాత్రమైనా నడుస్తున్నది. బ్రాహ్మణుడికి ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానంతో ఉంటాడో అంతకాలం కూడా ఏదో ఎట్టొహట సమాజం నడుస్తూనే ఉంటుంటుంది. అటువంటి మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు అటు అమెరికా కానీ ఇండియా కానీ ఎక్కడైనా సరే ఉన్నారు. అటువంటి వాళ్ళే వస్తారు. ఏది బ్రహ్మసూత్ర భాష్యానికి కానీ భగవద్గీతకు కానీ అటువంటి వాళ్ళే వస్తారు. మిగిలిన వాళ్ళకి ఎవరైనా భగవద్గీత చెబుతున్నారు, నాకెందుకు, నాకు అక్కర్లేదు. అది ఇటువంటి వాళ్ళు మీకు కాబట్టి మీకు ఇంకా ఇక్కడ ఉంటే మీకు అనుభవాలు తెలుస్తాయి. అదనమాట ఇది. కాబట్టి అక్కడ ఏంటంటే ఇవన్నీ పట్టించుకోరు, మీ వరకు మీరు చూసుకుంటారు. కాబట్టి మీ వరకు మీరు చూసుకున్నా కానీ ఉన్నతమైనటువంటి ఒక మార్గంలో, సన్మార్గంలో నడుస్తున్నందుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అది అర్థం. ఎవరైతే సన్మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళందరికీ ఎల్లప్పుడూ కూడా శుభాలు కలుగుతాయి. ఏమైనా వాళ్ళ కర్మలలో రాసి పెట్టుంటే ఇదిగో ఇది జరగాలని ఉంటే ఆ కర్మలన్నీ పోతాయి కూడా, నశిస్తాయి. అందులో సందేహం లేదు. అది అంత గొప్ప విశేషం అది. కాబట్టి ఈ విషయంలో ఈ సందర్భంలో చెప్పుకున్నది ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడికి అనేక జన్మలు తగ్గిపోతాయి, పైగా ఉత్తమ జన్మ లభిస్తుంటుంది అని చెబుతున్నారు. దీనిలో భజగోవిందంలో కూడా భగవద్గీత చదువుకోవయా నీవు, దగ్గరలో ఉన్నది. ఉపనిషత్తులు అంటే 10 ఉపనిషత్తులు దొరకపోవచ్చు. ఇక భగవద్గీత అన్నా చదువుకో కనీసం. చదివితే అప్పుడు నువ్వు దారిలోకి వస్తావు. అప్పుడు నీకు జన్మలు తగ్గిపోతాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నిర్భవ భవనాశిని ఇట్లా అనమాట. నిర్వికల్ప, వికల్పములు. ఈ వికల్పములు అనేటువంటిది ఏమిటనమాట, మనస్సు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. మనస్సు యొక్క పని అది, డ్యూటీ. సంకల్పం అంటే ఇప్పుడు ఇది అనుకుంటుంది, అనుకొని మళ్ళీ వెంటనే వికల్పము కాదు అని అనుకుంటుంది. బ్రహ్మసూత్ర భాష విందాము అని అనుకుంటుంది. సోమవారం నుంచి కదా, నేను ఎట్టో టైం చేసుకుంటాను, వింటాను అని ఒక నిర్ణయం చేస్తుంది. చేసిన తర్వాత ఆ టయానికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి సమస్య రావటము, లేకపోతే ఏమీ రాదనుకోండి. ఆయనకి బాగా తిన్నాడు, బాగా తిన్న తర్వాత ఏంటంటే మరి రెస్ట్ తీసుకోవాలి కదా, ఆ రెస్ట్ కోసం పోతాడు. రేపు చూడొచ్చులేదని ఇదో ఏదో ఒకటి తప్పించుకోవటానికి అనేకమైన విశేషాలు. ఎవడో చిన్నప్పుడు అంటుంటారు, పిల్లవాడిని బడికి పోరా అని చెబితే కడుపు నొప్పి అంటాడు. ఒక పాట కూడా ఉంది, కడుపు నొప్పి అందువల్ల బడికి పోవటం లేదు అంటాడు. అదైపోయిన ఒక నిమిషానికి అరే ఆడుకోవటానికి పోతావా ఇదేనంటే పోతాను. అది
పిల్లవాడు చేసేది అంటే పిల్లవాడు అని అంటే వాడు ఆ స్థాయిలో ఉన్నవాడు కాబట్టి అది చేస్తాడు, అది సరిపోతుంది. నీకు ముట్టి కిందకి 30-35 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు కూడా పిల్లవాడిలాగానే ఉన్నావు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేము. అది వాడు సులభంగా ఉండేది గుడి ఒకటి కనపడుతుంటుంది, టయానికి చేరేదేను ప్రసాదాలు తినేది వచ్చేది. అది నేను కాక గుడికి పోయి వచ్చానని బొట్టు ఇంతలా బండ బొట్టు ఒకటి పెట్టుకొని బయలుదేరుతుంటాడు కొంతమంది. అందరి సంగతి కానీ అనేది అది. అంటే ఏమాత్రం భక్తి లేదు. ఏమిటి దేవాలయం అంటే ఏంటి, అర్థమైంది దేవుడు అంటే ఏమిటి అనేటువంటి విషయాలే లేదు. వీళ్ళందరూ కూడా ఏమిటంటే అనేక జన్మలు తీసుకునేటువంటి వాళ్ళు, ఇది అర్థం. అటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి అట్లా లేకుండా ఉండాలి అని అంటే బ్రహ్మజ్ఞానము అని చెబుతూ మనస్సు మొట్టమొదట వీటన్నింటికి హెడ్. మనస్సు సంకల్పం వికల్పాలు రెండూ చేస్తుంటుంది మన మనస్సు మనకి. కానీ అమ్మవారికి మాత్రం నిర్గుణ మాతకు మాత్రము ఇవి ఉండవు. వికల్పం అనగా ధ్యానములో చరమదశ. చరమదశలో వికల్పం లేని పరం. అంటే వికల్పం అంటే అర్థం ఏమిటి, మనం ఒక నిర్ణయం చేసుకుంటాం, ఆ నిర్ణయం చేసుకున్నప్పుడు చివరి దాకా ఉండాలి, కంప్లీట్ అయ్యేదాకా. చివరి కంప్లీట్ అయ్యేటప్పుడు వదిలేసి పడేసి వస్తుంటాడు, వెనక్కి తిరిగి వస్తుంటాడు. అది అర్థం మనకి. సంకల్పము అనేటువంటిది ఉన్నది. ఏమిటనమాట, ఈ భగవద్గీత విందాము అనే ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం 2 రోజులు విన్నాడు, 3వ రోజు ఎగ్గొట్టేశాడు. ఇదే అర్థం. అది ఇదే సంగతులు అయిపోయింది. అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం దారిలోకి తొక్కి అడుగు ఎక్కి పైకి ఎక్కకుండా వెనకది కిందకు వచ్చేసాడు. ఇది వికల్పము, ఇది అర్థం. అదే లేనటువంటి వాడు మెట్లు ఎక్కుతూ ఉంటుంటాడు, అనగా నిర్గుణ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. అది అర్థం. కాబట్టి మనస్సు అనేటువంటిది, అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని చెప్పింది. ఈ మనస్సే అన్నింటికయ్యండి అని చెప్పాడు. కారణం బంధమునకు మోక్షమునకు రెంటికి ఈ మనస్సే. మోక్షము అంటే ముక్తి, ఇక మరలా జన్మలేదు. బంధము అంటే వలన అనేక జన్మలు వస్తాయి. ఈ రెండిటికి మూల కారణమైనటువంటిది ఏంటి, మనస్సు. ఆ మనస్సు ఎవరి దగ్గర ఉంది, మన దగ్గరే ఉంది. కాబట్టి అందువల్లనే మనస్సు అనేటువంటి ఇలా చేస్తుంటుంది. ఆ మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా మనకు 6వ అధ్యాయం, గీతలో 6వ అధ్యాయం. ఏంటది, ఆత్మ సంయమ యోగము, దాని పేరు అది, ఆత్మ సంయమ యోగము. దాన్నే ధ్యాన యోగము అని కూడా అన్నారు. అది చెబుతున్నది అనమాట అట్లా. కాబట్టి వికల్పాలు లేకుండా ఉండాలండి. అది ఒక పని మొదలుపెట్టిన అనుకుంటుంటే అది పూర్తి చేసేయాలి, కంప్లీట్ చేసేయాలి. అది చేసి పూర్తి అయ్యేదాకా నిద్ర పట్టదు. కొంతమంది అంటారు, చూశారు, నాకు ఇది మొదలు పెట్టుకున్నది బ్రహ్మసూత్రం, ఇది శంకర విజయం, సంవత్సరంన్నర పైన అయిపోయింది, నిద్ర పట్టదు. రాత్రి 2 దాకా మళ్ళీ చూస్తూనే ఉన్నా, నిద్ర పట్టదు. అది తీసుకెళ్ళి శుభ్రం పుస్తకం బయటకు వచ్చేదాకా ఇంటే దాని మళ్ళీ మధ్యలో అవాంతరాలు వస్తుంటాయి, అర్థం కాల అనేకమైనటువంటి వస్తుంటే చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంటారు. ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు, రకరకాల వ్యాఖ్యలు చేసేవాళ్ళు రకరకాలు ఉంటుంటారు. బాగుంది, బాగలేదు, రకరకాలు ఇట్లా వ్యాఖ్యలు. ఇవన్నీ వస్తుంటే దాని ఎన్ని వ్యాఖ్యలు వస్తున్నా కానీ సంకల్పాన్ని మాత్రం వెనక్కి తీసుకోడు. ఇది అర్థం అనమాట. అది కాబట్టి సంకల్పం అనేటువంటి చివరి దాకా వెళ్ళిపోవాలి అంటున్నాడు. పరమాత్మ అనగా రూపరహితమైన నిర్గుణ పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మమే అని గురించి చెబుతున్నాడు. ఇక్కడ కుండలిని శక్తి ద్వారా షట్చక్ర భేదం చేసి పరమాత్మ సాక్షాత్కారం కూడా పొందాలి అంటే కూడా ఈ సంకల్పం అనేటువంటిది ఉండాలి. ఈ సంకల్పం, అందుకనే సుందరకాండలో హనుమ కిష్కింధాకాండ చివరిలో ఒక మాట అంటాడు. కిష్కింధాకాండలో చివరి మీ దగ్గర ఉంటే చూసుకోండి, కిష్కింధాకాండ, జగామ లంకా మనసా స్మరామి అంటాడు. ఒక్కసారి మనస్సుతోటి ఆయన లంకలోకి వెళ్ళిపోయినాడు. కిష్కింధాకాండలోనే వెళ్ళిపోయినాడు, లంకలోకి వెళ్ళిపోయినాడు ఆయన. అంటే మనస్సు ఆయన యొక్క సంకల్పం ఎలా ఉంటుంది, స్థిరమైనటువంటి సంకల్పంతో ఉండి వెళ్ళిపోయినాడు అని చెప్పాడు. ఇక ఆ తర్వాత వివరణ తర్వాత ఉంది. ఆ సంకల్పానికి ఎన్ని అవాంతరాలు వచ్చినాయి, సుందరకాండలో అదే అర్థం చేసుకోవాల్సింది. ఎన్ని అవాంతరాలు వచ్చినాయి, చివరికి తాను చచ్చిపోతాను అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. కానీ
మళ్ళీ తిరిగాడు. నేను ఇంతటి దాకా వచ్చిన వికల్పం చేసుకోవటం ఎట్లా, అది కుదరదు కదానని ఆయన మరి జ్ఞానినాం అగ్రగణ్యగా కదా, జ్ఞానినాం అగ్రగణ్య కాబట్టి పరమాత్మని ధ్యానం చేస్తానని అప్పుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి కనబడ్డాడు. ఇక కనబడేటప్పుడు ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహం ఎంతవరకు వచ్చింది అయింది, యుద్ధకాండ అయిపోయేదాకా ఉంది. యుద్ధకాండ అయిపోయేదాకా అంటే ఆయనకు నిరుత్సాహం అనేది ఏమి లేదు. నిరుత్సాహం అనేది లేదు. అమితమైన పరాక్రమం, వెనక ఎంతటి పరాక్రమం ఉన్నదో ఆయనకు ఆ పరాక్రమాలు, తేజస్సులు అన్ని, బుద్ధి అన్ని ఒకసారి వచ్చిపడ్డాయి. ఆయనవే అవి, లోపల ఉన్నటువంటి అన్ని కూడా పైకి లేచినాయి. ఒక్కసారి అశోకవనం వైపు చూసేసాడు, వర్రను వెతుక్కుంటూ వచ్చేసాడు. చూసుకోండి, ఎక్కడైనా ఏడ్చాడో చూసుకోండి. ఆయన అంతకు ముందు చూసి ఎప్పుడైతే తన యొక్క సంకల్పం నెరవేరకపోయేటప్పుడు కొంత బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ తిప్పుకున్నాడు వెంటనే. వికల్పం చేసుకోలేదు. అది వికల్పం చేసుకుంటారేమో, అందుకనే సుందరకాండ చెబుతున్నాడు, వికల్పం చేసుకుంటారేమో చేసుకోకండి. ఉదాహరణగా హనుమ ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వస్తాయి ఇబ్బందులు, కష్టాలు వస్తాయి, సహజమే. కానీ ఎవరిని పట్టుకోవాలి అంటే పరబ్రహ్మాన్ని పట్టుకో, అది చెప్తున్నాడు. దాన్నే ఏం చెప్పి సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అని చెప్పాడు. పరబ్రహ్మాన్ని పట్టుకో. అదే కదా విభీషణుడికి దారి తెన్ను ఏమీ లేదు. ఇంకా తుయ్యి ఏం చేయాలి, వెళ్ళిపోరా అన్నాడు, లేదా చంపేస్తానన్నాడు. అంటే ఏం చేయాలి, పోయి సముద్రంలో దిగి చావాలి నాయన, చేస్తే అప్పుడు ఏమవుతుందని ఆత్మహత్య అవుతుంది, మహాపాపం. అందుకని ఏం చేశాడు, సరాసరి పరబ్రహ్మాన్ని పట్టుకున్నాడు. అది ఇది ఇది దీనిలో అంతరార్థం అనేటువంటివి ధ్వని గర్భిత అర్థాలు పట్టుకోవాలి. అది అట్లనే మనకు కూడా వస్తుంటాయి. కాబట్టి వస్తున్నప్పుడు ఎవరిని పట్టుకోమన్నారు, అమ్మవారిను అయ్యవారిని పట్టుకోమన్నారు. అమ్మవారన్నా అయ్యవారన్నా అభేదం ఒకటే, పట్టుకోమన్నారు అనమాట. అది కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుందంటే 4వ పాయింట్లో చెబుతున్నాడు. సద్గ్రంథ పఠనము, సదాచారము, సత్సంగము, నామస్మరణ, జపము, తపము, ధ్యానము, ఈ 7 వల్ల పరమాత్మ సాక్షాత్కారం. అది సద్గ్రంథ పఠనము, సద్గ్రంథము అంటే దానిలో నీకు ఏం రావాలి, నువ్వు ఉన్నతుడు కావడానికి ఏమైనా విషయాలు ఉన్నాయా, అది అర్థం. ఉన్నతుడు కావటానికి విషయాలు ఏమన్నా ఉన్నాయా, అటువంటి దాన్ని సద్గ్రంథము అంటారు. అటువంటి సద్గ్రంథం భాగవతం ఉంది, అంత బ్రహ్మజ్ఞాన తత్వం ఉంది, ఉన్నతుడు కావచ్చు, అది అట్లా అనమాట. అది ఇటువంటివి అనమాట చూసుకోవాలి, అది అట్లా అనమాట. అలానే సదాచారము, సత్సంగము, సత్ ఆచారము, సదాచారము, సత్సంగము, ఇవి కూడా ఉండాలి. సత్సంగం ఉండాలి. 10 మంది కలిసి వింటున్నారు, ఇప్పుడు మీరందరూ 10 మంది వింటున్నారు, సత్సంగం, ఇది సత్సంగం అంటారు. మీరు విని ఏదైనా సందేహం వస్తే ఇది ఏమిటంటే సందేహం, మిగిలిన 10 మంది ఉంటుంటారు, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుంటారు. అంటే విద్యార్థి దశ, అది అర్థం. విద్యార్థి దశ అనేది సత్సంగం. అది సత్తులతోటి సంగమము, కలయిక, అది అర్థం అనమాట. సత్సంగం దొరకటం అనేటువంటిది అదృష్టం, సత్సంగం. అది కాబట్టి ఆ సత్సంగాన్ని కొట్టుకోవాలి. అలా ఈ విధంగా నామస్మరణ, నమో నారాయణాయ అనుకో, నమో భగవతే వాసుదేవాయ అనుకో, నీ ఇష్టం, నీ నామస్మరణ ఏవైతుంది, ఏదైనా ఒకటి అని అనమాట. జపము, తపము, ధ్యానం, ఇవన్నీ కూడా ఉన్నతికి తీసుకువెళ్తుంటాయి, పరమాత్మ సాక్షాత్కారానికి పనికి వస్తాయి అని చెబుతున్నాడు. మనస్సు సంకల్ప వికల్పంలో ఉన్నది, అటువంటి మనస్సు నిశ్చలంగా ఏకాగ్రంగా చేసుకో. అది కానీ మనస్సు మాత్రం వినదు, మనస్సు విందు. అది ఎందుకనంటే అది మనస్సు ఎలా ఉంటుందనంటే దృఢంగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా, అంటే ఒక అర్థము చెప్పాలంటే బెసతంతు తనీయసి, అంటే మృణాళంలోని దారము, అంటే తామర తోడులో ఉండేటువంటి దారం ఎంత పలసంగా ఊరికే తెగిపోతుంటుందో అంత ఉంటుంది అని అర్థం. అది మనస్సు, అది దృఢంగా ఉండదు, అది కాసేపట్లో వెంటనే తెగిపోతుంది, అటువంటిది. అది అటువంటి ఆ మనస్సుని నీవు దృఢం చేసుకోవాలి. ఆ దృఢం చేసుకోవటానికి అందుకనే చెప్పారు, ధ్యాన యోగం చెప్పారు. ఆ ధ్యాన యోగంలో చెప్పారనమాట,
యుక్త ముందు రెండులు చెప్పారు దానికి మూలం. యుక్తాహార విహారస్స యుక్త చేష్టస్సు కర్మస్సు అని చెప్పారు. అది నువ్వు పాటించగలిగితే మనస్సు నిగ్రహంగా ఉంటుంది. అది నువ్వు పాటించలేదు, ఇంక మనసు నిగ్రహం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ అక్కడక్కడ చూడండి, నడిమొచ్చే మన ఇటీవల ఏమిటంటే యోగా అని పెట్టారు. ప్రధానమంత్రి వాళ్ళందరూ వచ్చారు, యోగా చేశారు వాళ్ళు. యోగా ఆ యోగా చేయటం, దీని ప్రకారంగా ఆ యోగానికి తీసుకోవాల్సినటువంటి మానవుడు సహజంగా తీసుకోవాల్సిన ఆహారం, మనస్సు నిలబడాలి అని అంటే ఆహారం ఎటువంటి తీసుకోవాలి, అదొకటి. ఎంత తీసుకోవాలి క్వాంటిటీ, ఇట్లా ఈ విధమైనటువంటిది ఉన్నది. అట్లా ఆహార విహారములకి కళ్ళెం లేకపోతే మనస్సు నిలబడదు. ఆహార విహారములు అనేటువంటివి మనస్సుని పతనం చేస్తుంటాయి. అతి పోతే వీడు పతనం అవుతుంటాడు అనమాట. అట్లా ఈ విధంగా ఈ మనస్సుకి సంబంధించిన విషయం సంకల్పం లేక నిశ్చలంగా ఉన్న మనస్సు మాత్రం పరమాత్మ అదనమాట. నిర్మలమైన మనస్సు అంటారు, నిశ్చలమైన మనస్సు అంటారు, ఇట్లా అనమాట. ఈ విధంగా అని 177లో నిరాబాధ, బాధలు ఎటువంటి లేనటువంటిది అంటే నిర్గుణ బ్రహ్మము అని అర్థం అనమాట. ఇది ఏమిటంటే ఎలా ఉంటుందంటే తెల్లగా కడిగిన ముత్యం మాదిరిగానే, లేదా తెల్లని స్ఫటికం మాదిరిగానే ఉంటుంది అని, ఎటువంటి బాధలు లేవు అని చెప్పటం. ఈ విధంగా అనమాట. ఆ చెబుతూ దీనిలో విశేషం ఏంటంటే ముత్యంలోని తెల్లని కాంతి వెండి అనేటువంటి భ్రాంతి పడుతుంటాడు. ఇది మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటి వస్తుంది. ముత్యం అంటే ఇప్పుడు ముత్యముల తెల్లని కాంతి వెండి అని భ్రాంతి ముత్యములకు కలుగు. అంటే ఏంటి, మనం చూసాము ఆ ముత్యం ఏదో ఆ సముద్రంలో దొరికింది, ఆ దొరికేసరికి తెల్లంగా ఉంది, వెండి వస్తువు ఇది అని అనుకున్నాడు. ఆ ముత్యము తెల్లంగా ఉంటుంది కదా, మరి వెండి కూడా తెల్లంగా ఉంటుంది కదా, కాబట్టి తెల్లటి వస్తువు, కాబట్టి ఇది ముత్యము, ఇది వెండి, అది వెండి అని జేబులో వేసుకున్నాడు. అప్పుడు నాకు వెండి దొరికింది సముద్రంలో అనుకున్నాడు. తీసుకెళ్ళాడు అమ్ముకోవటానికో ఏమో, తీసుకుపోయి అక్కడికి, అయ్యా వెండి, నాకు డబ్బులు ఏంటి అని అన్నాడు. అయ్యా నీకు ఇది వెండి కాదయ్యా బాబు, ఇది ముత్యం, ఇది ఇట్లా ఉంటుంది తెల్లగా, ఇది అసలు వెండి అనేది ఇట్లా ఉంటుంది, ఇది నీవు భ్రాంతి పడ్డావు. ఇది మొట్టమొదటి మన బ్రహ్మసూత్ర భాషల్లో 3 రకాలైనటువంటి శక్తులు వస్తాయి ఇక్కడ అనమాట. అవి అర్థం అయితేనే లోపల ప్రవేశిస్తాడు. అది డోర్ ఓపెన్ అవుతుంది. అది డోర్ ఓపెన్ అయితేనే లోపలికి వెళ్ళేది. మొట్టమొదటి అవే ఉంటాయి. ఇక్కడ భ్రాంతి పడ్డావు, ఈ భ్రాంతి తొలగిపోవాలి. అందుకని ముత్యం చిప్పలో తెల్లగా ఉన్నదండి, వెండి అనుకున్నాడు. ఇన్ని ముత్యం చెప్పులు బాగు చేసుకున్నాడు, దీనిలో వెండి ఉంది తీసుకోవచ్చు అనుకున్నాడు. ఏమన్నారంటే తెలిసిన వాళ్ళు చెప్పారు, కాదయ్య అన్నాడు. నువ్వు మరి ఏ విధంగా మరి అనుకున్నావు అంటే ఇది భ్రాంతి, అది అర్థం. నువ్వు భ్రాంతి పడ్డావు కాబట్టి నిజం ఏమిటి అని అర్థం. నిజం ఏమిటి అని అర్థం. నువ్వు దేన్ని చూసి అని అనుకున్నావు, దీన్ని చూసి అనుకున్నావు. ఏది, ముత్యం చెప్పని చూసి అనుకున్నావు. దాన్ని ఏమంటున్నావు, ముత్యం చెప్పు నువ్వు వెండి అంటున్నావు. తెలిసిన అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఓహో వెండి కాదన్నావు, వెండి కాదు ముత్యం చెప్పా అన్నాడు. ఇప్పుడు వెండి అనేటువంటి దాన్ని ఆరోపణ చేశాడు, దాని మీద ముత్యం చెప్పు మీద ఆరోపణ చేశాడు. ఆరోపణ చేసి ఇది ముత్యం చెప్పు వెండి అంటున్నాడు. ఇప్పుడు నిజం తెలిసిపోయింది వాడికి. నిజం తెలిసిపోయింది. ఏమి నిజం తెలిసిపోయింది? నిజం అంటే సత్యం. సత్యం ఏమిటిది? పూర్తిగా 100% ముత్యం చెప్పే, వెండి కాదు, ఇది వెండి కాదు అని నిజం అంటే సత్యము తెలిసిపోయింది. సత్యం తెలుసుకోవటమే, భ్రాంతి తొలగి సత్యము తెలుసుకోవటమే ఇది అసలు మెయినటువంటిది బ్రహ్మజ్ఞానం. అది అసలు పాయింట్. ప్రారంభంలోనే వస్తాయి. సత్యం ఏమిటో తెలుసుకో, భ్రాంతి, నువ్వు ఎంత భ్రాంతిలో ఉన్నావో తెలుసునా నీకు,
అందుకనే 5 రకాల భ్రాంతులు చెప్పుకుంటూ వచ్చాడు. సర్పరజు భ్రాంతి అలాంటి అంతే, ఆ భ్రాంతులు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది అర్థమైంది అనుకో, అర్థమైతే క్రమంగా నీవు లోపల ప్రవేశిస్తావు, బ్రహ్మజ్ఞానంలోకి ప్రవేశిస్తావు. అప్పుడు మొత్తం ఈ జగత్ అంటే ఏమిటో అంతా తెలిసిపోతుంది. అంతా ఎక్కడెక్కడ నువ్వు భ్రాంతి పడ్డావో అంతా కూడా తెలిసిపోతుంది. నువ్వు భ్రాంతి ఎక్కడెక్కడ పడుతున్నావో, ఎప్పుడెప్పుడు భ్రాంతి పడుతున్నావో అన్ని విషయాలు తెలిసిపోతాయి నీకు. భ్రాంతి అనేది తొలగిపోయినప్పుడు సత్యం కనబడుతుంటుంది, నిజం ఇది అని నీకు కనబడుతుంటుంది. నేను న్యూయార్క్లో వచ్చినప్పుడు, న్యూయార్క్లో అక్కడి నుంచి ఇటు ఈ క్రాసింగ్ పోతుంటుంటే అంత దూరంలో ఒక మనిషి ఉన్నాడు. ఎలా ఉంటా అమెరికన్ లేని అనుకున్నాను. అమెరికన్లో ఎలా ఉంటే నిజంగా ఉన్నట్టు ఉన్నాడు. దగ్గరికి వెళ్ళేటప్పటికి అది బొమ్మ. మళ్ళీ రెండోసారి వెళ్ళా, మళ్ళీ ఎక్కువ న్యూయార్క్ పోతుంటా ఈ జెర్సీలో ఉన్నప్పుడు చూసి మళ్ళీ బొమ్మ అక్కడే పెట్టాడు వాడు, ఆ షాప్ ముందు పెట్టాడు వాడు. మళ్ళీ అదే ఉంది బొమ్మ. అదేంటంటే అదేదో రబ్బర్ తోటి సాక్షాత్తుగా మన శరీరం ఎట్లుంటుందో అంతే, ఏమీ లేదు, ఏమి 100% ఏం మార్పు లేదు. మరి దూరాన్ని చూసావు, దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నిజం తెలిసిపోయింది. దూరం నుంచి చూస్తుంటే నీకు ఏమర్థం అవుతుంది? దూరపు కొండలు నునుపు, అబ్బో నున్నంగా ఉన్నాయండి కొండలు, అసలు ఏ మాత్రం ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇప్పుడు 30 వేల దూరం నుంచి చూసాం, అన్ని నున్నంగా ఎలా కనబడుతున్నాడు. ఒక్కొక్క కొండ చూస్తుంటే ఒక్కొక్క చిచ్చుబుడ్డిలా కనబడుతున్నదని, ఒక్కొక్క శ్రీచక్రంలా కనబడుతున్నదని రకరకాల భావాలు చేసుకుంటూ కూర్చున్నాడు. దగ్గరికి ఎట్లా ఉందో నీకే తెలుస్తుంది. ఓహో, కొండ అంటే ఇలా ఉంటుందా, ఇది నిజము. దూరాన్ని చూసి ఓహో ఇదేదో బాగుంది కదా అని అనుకున్నానే అని అనుకుంటున్నాడు. అది అట్లా అనమాట. అందుకని భ్రాంతి అనేది తొలగిపోవాలి అని అది చెబుతున్నాడు. ఇది భ్రాంతి తొలగగానే తనలోని కాంతి సహజమని తెలుసుకొని బాధను వీడునాడును. ఇది భ్రాంతి పడుతున్నావు, ఎక్కడో ఉన్నదని అనుకుంటున్నావు, పరమాత్మ ఎక్కడో ఉన్నాడని భ్రాంతి పడుతున్నావు. నువ్వు ఎక్కడో కాదయ్యా, తత్వమసి నీలోనే ఉన్నాడు. ఎక్కడో అని అనుకుంటున్నావు, అక్కడెక్కడో లేదు, నీలోనే ఉన్నాడు పరమాత్మ. అయితే అక్కడికి వెళుతున్నావు అనంటే ఒక రకంగా ఏమిటంటే దేశం చూసినట్టు ఉంటుంది, రకరకాలైనటువంటి జ్ఞానం కలుగుతుంటుంది. కాబట్టి వెళ్ళటం అనేది పుణ్యక్షేత్రానికి మంచిది. కానీ అసలు ఏమిటి, నీలోనే ఉన్నాడు. అందుకనే ఇక్కడ అక్కడ వెదకంగా ఎలా అని ప్రహ్లాదుడు అంటాడు. అక్కడెక్కడ వెళ్తాం, నీలోనే ఉన్నట్టు చూసుకోవా అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు. అదే తత్వమసి. ఆ తత్వమసిని ఎంత సులభంగా, ఎంత ధన్యర్భితంగా చెప్పారో తెలిసిన. నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎంతటి గొప్పవాడు అని అంటే అణోరణీయాన్ మహతోమహీయాన్ అంతటి వాడు. అంతటి వాడు చిన్న సూక్ష్మ రూపంలో, అణుమత రూపంలో నీలో ఉన్నాడయా. అదే నారాయణ సూక్తుల్లో వచ్చినటువంటి చెప్పాడు. నీవార సూకవత్తన్వే పీతాభ స్వచ్ఛనోపమా తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ సారి సోక్షర పరస్వరాట్ అది అని అంతటి విశేషం అంత చెప్పుకుంటుంది. అది తెలుసుకో అని చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఏంటి, వెండి వలె జగదాది భ్రాంతి కలిగినను మాతకు అని ఒక మాట పడ్డది అక్కడ. ఎక్కడ దీనిలో దాన్ని కొట్టేసుకొని అక్కడ ఏం మాట పడాలంటే జీవునకు, అది అర్థం. పరబ్రహ్మానికి కాదు. పరబ్రహ్మం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నిత్యమైనటువంటి వాడే. అది ఆయన మాతకు దగ్గర జీవునకు వెండి వలె, ఇదంతా జీవుడికి కనపడుతున్నది. మన ఈ మనిషికి ఉన్నాడే జీవుడు, వాడికి ఈ వెండి అని అనుకుంటున్నాడు. దాన్ని ఎప్పుడైతే నిజం తెలిసిపోయింది, జీవుడు తన యొక్క స్వస్వరూపం తెలుసుకుంటాడు. అది అర్థం. ఇక్కడ అదే తెలుసుకోవాల్సిన, జీవుడే పరమాత్మ. అయితే జీవుడు తన యొక్క స్వస్వరూపము తెలుసుకోకుండా ఉంటున్నాడు. తెలుసుకున్నప్పుడు తనను తాను తత్వమసి ఒకటే అంటే అర్థం ఏమిటి, పరమాత్మ అనేటువంటి ఒక శక్తి చుట్టూ జీవత్వము అనేటువంటి ఒక లేయర్ ఉన్నది. ఉండేటప్పటికి గ్రహించుకోలేకపోతున్నాడు. దీపం బాగా వెలుగుతున్నది, లైటు ట్యూబ్ లైటు బాగా ఉన్నాయి, దానికి అన్నిటి నల్లటి గుడ్డ అడ్డం పెట్టేసాము, చీకటే ఉంది, ప్రయోజనం ఏముంది? గదిలో అంత చీకటే ఉంది.
ఆ నల్లటి గుడ్డ తీసేసాము. అంటే అంతకుముందు నల్లటి గుడ్డ ఉన్నప్పుడు, వస్త్రం ఉన్నప్పుడు దాని కాంతి ఏమన్నా పోయిందా? పోలేదు. కాంతి అటనే ఉంది. కానీ ఆ కాంతికి నలుపు అడ్డం వచ్చి పడ్డది. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు, నల్లటి మబ్బులు వచ్చి అడ్డపడ్డాయి. సూర్యుడు లేడు. ఎవడు అన్నట్ట, ఏమయ్యా సూర్యుడు లేడయా, సూర్యుడు ఉంటే పగలన్నావు కదా, సూర్యుడు లేడు, ఆకాశంలో లేడు, కాబట్టి ఇప్పుడు రాత్రి అన్నాడు. మరి మబ్బులను పెట్టేటప్పుడు చీకటి లైట్లు వేసుకుంటాం కదా, రాత్రి అన్నాడు. కాదయా ఇంకా సూర్యుడు ఇంకా 4 గంటలు ఉన్నాడు, ఆకాశంలోనే ఉన్నాడు, ఇప్పుడు అయింది 1 గంటేనాయా, ఇంకా ఉందయా టైము, అయితే ఏడి మరి అంటాడు వీడు. సరే 1 గంట ఆగు, నీకే చూపిస్తానన్నాడు. సరే ఆగాడు. నల్లటి మబ్బులు కాస్త పోయింది, అది సూర్యుడు కనపడ్డాడు. అంటే అంత క్రితం ఎంత భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతి అంతా తొలగిపోయి సత్యం తెలుసుకున్నాడు. అట్లనే లోపల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఉన్నాడే, ఆ పరబ్రహ్మ నల్లటి మేఘాల్లాగా అడ్డపడ్డాయి. అడ్డపడేటప్పటికి వీడి పరబ్రహ్మ కనపట్టలేదు, బ్రహ్మ సాక్షాత్కారం కావట్లేదు. కాబట్టి ఆ నల్లటి మేఘాలు వెళ్ళిపోవాలి బయటికి, అనగా అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి. అది అర్థం. అది జీవత్వం అంటే అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి. అదే ఇక్కడ జీవునకు వెండి వలె జగదాది భ్రాంతి కలిగినను జ్ఞాన ప్రకాశముచే ఆ భ్రాంతి తొలగుగానే బాధారహితులు తన్నిస్తున్నది. కాబట్టి జీవుడు తొలగిపోతుంది. జీవుడికి తొలగిపోయేటప్పటికి బాధ అనేటువంటిది పోతుంది. ఇదంతా అజ్ఞానం వల్లనే బాధలు కలుగుతాయి అని చెప్పటం దీనిలో. మనకు బాధలు కలిగినాయండి, అదేమిటంటే అజ్ఞానం వల్లనే కలిగినాయి. బాధలు కలిగినాయండి అజ్ఞానం వల్ల. ఈ బాధలు ఎట్లా? ఈ సంసారమైన బాధలు, రకరకములైనటువంటి బాధలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? అజ్ఞానం. అది బాధ కలిగిందే అని బాధపడుతున్నావే, అది అట్లా ఊహించుకోవాకు అని చెబుతున్నాడు. అవి వస్తుంటాయి పోతుంటాయి, మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, కష్ట సుఖములు. ఎప్పుడు సుఖమే కావాలి అంటే అది లేదు అన్నాడు. నీవు ఎంత సుఖాలు అయినా, ఎంత లక్షాధికారి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, సుఖాలు బాగా కష్టాలు కూడా వస్తుంటాయి వాడికి. కాబట్టి ఈ రెండు దగ్గర సంబంధాలు ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి వాటికి ఏమాత్రం భయపడవాకు, ఏంటి జ్ఞాన దృష్టితో ఉండుము, ఉంటే ఈ బాధలు తొలగును అని అర్థం. జ్ఞాన దృష్టితో ఉన్నాడు కనుక సుందరకాండలో హనుమ ఆ బాధ తొలగిపోయింది, మనసుకు పట్టినటువంటి బాధ తొలగిపోయింది. పరమాత్మ సాక్షాత్కారం అయినప్పుడు తొలగిపోయింది. అప్పుడు తన నిజ స్థితిని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి హనుమ యొక్క ప్రతాపం చూడండి. ఎక్కడ కూడా హనుమత్ చరిత్రలో నమోస్తు రామాయ సలక్ష్మణాయ అన్న తర్వాత ఎలా ఉన్నది, అనకముందు ఎలా ఉన్నాడు సంగతి ఒకసారి చూసుకోండి. ఎంత భేదం కనబడుతుందో చూసుకోండి. అనగా పరమాత్మ యొక్క అనుగ్రహం, బ్రహ్మ సాక్షాత్కారం కలిగేటప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినాడు అని అంటే, యుద్ధం అంతా తన భుజాల మీదనే ఉండిపోయింది. ఆయన లేకపోతే, హనుమే కనుక లేకపోతే యుద్ధకాండలో రామచంద్రమూర్తి ఓడిపోయినట్టే, అలానే కనపడుతున్నది. అంతేగాని దానిలో అంటే ఏంటి, మొత్తం ఆ సమరం అంట, యుద్ధం అంతా. అందుకని సీతాదేవిని నీ భుజాల మీదనే ఉన్నది మొత్తం అని చెప్పేసింది. ఇదంతా నీ యొక్క గొప్ప విశేషం మీదనే అంటే చెప్పిందంటే అర్థం ఏమిటి? ఆయన నమోస్తు రామాయ లక్ష్మణాయ అన్నప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది. ఇక అక్కడి నుంచి ఆయన విజృంభించాడు. అది అట్లా అంటే అర్థం ఏమిటనమాట? బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కలిగింది అని అంటే మనకు ఉన్నతి అని అర్థం. ఉన్నతి అనేటువంటిది చెప్పలేనంతటి ఉన్నతి కలుగుతుంది అని అర్థం అనమాట. అది అని చెబుతూ దీనిలో నిరాబాధ, బాధలు ఎటువంటి లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి శ్రీమాతకి నిర్భేద, నిహిభేద, నిర్భేద భేదము లేనిది అనగా ద్వైతము లేనటువంటిది. ద్వైతము అని అంటే అర్థం ఏమిటి? జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పడం అనే దాన్ని ద్వైతం. ఈ ద్వైత మతానికి ఎవరు? మధ్వాచార్యులు వారు.
ఇది అదే శంకరులు ద్వైత మతాన్ని ఖండించారు. ద్వైతం అంటే రెండు, ఏకం అంటే అర్థమే పరమాత్మ వేరు జీవాత్మ వేరు అనేటువంటి భావాన్ని ఖండించేసేశారు. అట్లా కాదయ్యా ఒకటే. వేదం ఏం చెప్పింది? వేరు వేరేని ఎక్కడన్నా చెప్పిందా? వేదంలో ఎక్కడన్నా చెప్పిందా? జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పిందా? చెప్పలేదు. చెప్పకుండా ఒకటే మాట చెప్పేసింది, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పింది. వేదం అంటే చెబుతుంటే నువ్వు వేరు కాదయ్యా అది వేరు ఇది వేరు అని చెబితే అట్ట నీ మాట ఎవరు నమ్ముతారు? వేదంలో ఏది ఉంటే అది నమ్ముతాం. వేద ధర్మాన్ని పాటించాలి. శాంతం శివం అద్వైతం మనం చదువుకునే మాండూకంలో శాంతం శివం అద్వైతం, అద్వైతం యొక్క లక్షణాలు చెప్పారు. అది వేదపరంగా చెప్పుకోవాలి కానీ నీ సొంతంగా ఊహించుకొని నువ్వు ఒక వేదాన్ని సృష్టించని చెబితే ఎవరు నమ్ముతారు? అదేమైనా ప్రమాణం ఎక్కడన్నా ఉందా? నువ్వు చెబుతావు, నువ్వు సొంతంగా చెబుతావు, అది ప్రమాణం. అది తీ ఉపనిషత్తులది వేదంది ద్వైత భావం అనే మాట ఎక్కడుంది? తీ బయటిది ఎక్కడా లేదు. నువ్వు ఊహించుకున్నావు చెప్పుకుంటున్నావు, నువ్వు సరైన దారి నువ్వు నడుచుకోపోని. అంతేగాని అద్వైతము కాదు అని అంటే మాత్రం కుదరదు. నువ్వు వేదాన్ని కాదంటున్నావు అని అర్థం. అద్వైతం కాదు అని అంటే వేదాన్ని నువ్వు అంగీకరించడం లేదు అని అర్థం. కాబట్టి వేదం స్పష్టంగా చెప్పేసింది ఏకమేవాద్వితీయం అని చెప్పింది. అద్వితీయం అద్వయం అని చెప్పింది వేదం. కాబట్టి వేదం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవాలి కానీ నీ సొంతంగా పెట్టుకుంటే ఎట్లా? అది అందుకనే భేదవాదుల్ని శంకరులు శంకర విజయంలో ఖండించేసేసారు. వాళ్ళ వాదాలన్నీ ఖండించేశారు, భేదవాదాన్ని. మండన మిశ్రుడితో వచ్చినటువంటివి ఇదే. మండన మిశ్రుడు ఎంత పోరాడాడు తెలిసిన దానిలో మీకు చదివి తెలుస్తుంది. అదంతా ఘట్టం చదివితే ఒక్కోసారి మీరు ఏమనిపిస్తుందంటే మండన మిశ్రుడు వైపు చేరతారు. ఆయన వాదనలో శంకరులు చెప్పిన వాదాన్ని ఈయన ఖండించేస్తాడు. ఎవరు? మండన మిశ్రుడు. బాగుందే, శంకరులు అంతటి వాళ్ళని ఖండించేసేసాడు అని అడిగి చేరతారు. శంకరులు ఏం చేస్తారు? మండన మిశ్రుడు వారు చెప్పిన వాదాన్ని ఖండించేసి మళ్ళీ ఇటు వస్తారు. ఇది బాగుందే అంటే వినేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూస్తుంటే నాకేమనిపించిందంటే ఆ రోజు నా సందర్భంలో జరిగేటప్పుడు మండన మిశ్రుడు యొక్క ఇల్లు ఎంత ఉంటుందంటే ప్రస్తుతం మనం చెప్పుకోవాలంటే 2-3 ఎకరాలు ఉంటుంది. బిల్డింగే, పెద్ద బిల్డింగ్. ఇంకా ఎక్కువే ఉంటుంది, పెద్ద బిల్డింగ్ అయింది. దానిలో ఆ బిల్డింగ్ లో ఎంతమంది పడతారో చెప్పి 1000-2000 మంది ఎంతమంది పడతారో, పెద్ద బిల్డింగ్ అది. ఆ పండితులందరూ వచ్చారు వినటానికి. వాళ్ళు ఏ విధం పొందారో జాగ్రత్తగా అర్థం చేసుకుని తెలుస్తుంది. చివరికి ఈ పరిస్థితి ఏమైంది అంటే లాస్ట్ మినిట్ దాకా ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఏమీ తెలియకుండా ఉంది అక్కడ దాకా. చివరికి ఎప్పుడైతే కంఠంలోని మాల వాడిపోయిందో మండన మిశ్రుడి దానితోటి ఆగిపోయింది. అట్లా అనమాట. అది దానిలో చెప్పేది ఏంది? శంకరులు వేదంలో ఏం చెప్పాడో నేను అదే చెబుతున్నాను, దాన్నే సమర్థిస్తున్నాను. వేద ధర్మాన్ని చెబుతున్నాను, అదే వేద ధర్మం పట్టుకోండి. నీ సొంతంగా ఊహించుకొని నీకు అర్థం కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఈ విధంగా చేస్తే ఎట్లా? వేదంలో ఏం చెప్పాడో తెలుసుకోండి, అది చెప్పేది. అందుకని వైదిక మార్గాన్ని పునరుద్ధరించడం కోసం శంకరులు ఉద్భవించారు. అది అది అంత గొప్ప విశేషాలు అన్నమాట. అది మనకి వస్తుంది. సరే, అట్లానే అందువలనే ఇక్కడ భేదవాదములు ద్వైతము అనేటువంటిది మాత్రం వద్దు. ఇద్దరు ఒకటే. అది ఇద్దరు ఒకటే అంటానికి ఏం చెబుతున్నారని అంటే ఆ శివుని శిరస్సు మీద ఉండే చంద్రకళ ఉన్నది చూశారు, అది ఏమిటి? అయ్యవారు అమ్మవారు కలిసినటువంటి కళని, అది ఒక కళ. అది అయ్యవారు అమ్మవారు కలిసినటువంటి దాన్ని గుర్తు కోసం అలా బొమ్మ అనేటువంటి చెప్పారు. అయ్యవారిలో అమ్మవారిని, అమ్మవారిలో అయ్యవారిని చూస్తున్నాం, ఒకళ్ళే ఉండేది అక్కడ. అయ్యవారిని చూస్తున్నామంటే లోపల అమ్మవారు ఉంది, అమ్మవారిని చూస్తున్నామంటే లోపల అయ్యవారు ఉన్నాడు. ఒకరు ప్రకాశ రూపము, ఇంకొకరు విమర్శ రూపం. వీళ్ళు విమర్శ అయినప్పుడు ఆవిడ విమర్శ.
అదనమాట. అట్లా అది అర్థం చేసుకో, ఒకటే అని చెబుతున్నారు. అది శ్రీమాత భేదరహితురాలు, శివశక్తులు ఒక్కటే వేరు కాదు కనుక శ్రీమాత భేదరహితురాలు, అద్వైతము. కాబట్టి లలిత రహస్యశాస్త్రములు విశిష్టాద్వైతాన్ని చెబుతున్నాయా, ద్వైతాన్ని చెబుతున్నాయా, మరి ఏం చెబుతున్నాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? లలిత రహస్య సహస్రనామాలు ఏం చెబుతాయి? అద్వైతం చెబుతున్నాయి. అది అద్వైతం చెబుతున్నాయి కనుకనే అద్వైతం ఎక్కడైతే ఉన్నదో అదంతా శంకర్లు ఉంటారు, మొత్తం అద్వైతమే. తర్వాత వచ్చింది విశిష్టాద్వైతం. శంకరులు వెళ్ళిపోయిన 200 సంవత్సరాలకి విశిష్టాద్వైతం వచ్చింది. రామానుజాచార్యులు రామానుజాచార్యులు వారు వెళ్ళిన 200 సంవత్సరాలకి ద్వైతం వచ్చింది. ఇది అనమాట. కాబట్టి వీళ్ళందరికీ మూలం ఎవరు? ప్రారంభంలో శంకరులు. శంకరులు ఒక బాట వేశాడు, ఆ బాట నడుస్తూ ఉన్నది. వాళ్ళకట్లా వాళ్ళ భావాలు చెప్పు. శంకరులే కనుక లేకపోతే అసలు వాస్తవానికి ఎలా ఉంటుంది ఈ దేశం, మనం అందరం ఎలా ఉంటాము ఏమిటని ఒక్కసారి ఆలోచిస్తే ఇన్ని గుళ్ళు ఉండవు. ఒకవేళ ఉండే గుళ్ళు, ఈ గుళ్ళన్నీ బుద్ధుడు గుళ్ళు ఉంటాయి, లేక జైనుడు గుళ్ళు ఉంటాయి. మనం అందరం బౌద్ధ మతంలోనూ జైన మతంలోనూ ఉంటాం. అంటే వేదం అనేటువంటిది మాత్రం ఏ 10 మందో 5గురో ఎక్కడో మూల కూర్చొని చదువుకుంటుంటారు. అది 95 మంది దీనిలోనే ఉంటారు. అలా ఉన్నారు. బౌద్ధ మతం వచ్చినప్పుడు మన భారతదేశంలో 5గురు చదువుకుంటున్నారు, 95 మంది బౌద్ధులు అయిపోయినారు. 95 మంది బౌద్ధులు అయిపోతే అప్పుడు ఏంటి? వేదం ఏమైపోయింది? అప్పుడు వేదం ఎట్లా ప్రచారం అవుతుంది? మానవుడు చదువుతుంటుంటే అప్పుడు ప్రచారంలో ఉంటుంది. ఏమైతే 5గురు అయిపోయినారు, రేపొద్దు 4గురు అవుతారేమో. వేదం ఎలా అయిపోతుంది? మాయమైపోతుంటుంది. అందుకని పరమశివుడు వేదాన్ని ఉద్ధరించడం కోసము శంకరులుగా అవతరించారు. అదే దీనిలో శంకరులు చేయాలి, ఉద్ధరించాలి. ఇప్పుడు జీర్ణావస్థలో ఉంది కాబట్టి అప్పుడు ఆయన మొదలుపెట్టేశారు. ఇది ఆనాడు ఆ విధంగా మొదలుపెట్టి చేశారు కాబట్టి ఈ రోజు ఆ తర్వాత నుంచి శంకరుల తర్వాతనే ఈ గుళ్ళు గోపురాలన్నీ కట్టుకుంటూ వచ్చారు. అదేనమాట. అదే అనమాట. అట్లా ఈ విధంగా మనం ఈ రోజున ఇన్ని విశేషాలు ఈ పరమాత్మ తత్వంతో ఈ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా బయటికి వచ్చేసేసి ఇవన్నీ కూడా బ్రహ్మ సాక్షాత్కారానికి ఇచ్చటం, మనకు ఒక సన్మార్గాన్ని చూపించడం అనేటువంటిది మూలమైనటువంటి వాడు శంకరులు. అది అనమాట. అది అందుకనే శంకరులు ఈ పుస్తకానికి లలితా రహస్యశాస్త్రములు భాష్యం రాయాలనుకున్నాడు. కానీ చివరికి ఆయన రాసింది దీని యొక్క సారం అయినటువంటిది సౌందర్యలహరి రాశారు. అలానే కాళిదాసు మహాకవి మొట్టమొదట ఏం చేశాడు? ఆయన ఏదో రాయాలనుకొని ఆ దండకం రాశాడు. లలితా రహస్యశాస్త్రనామాలన్నీ దండకంలో పెట్టేశాడు. మొట్టమొదట లలితా రహస్యశాస్త్రనామాలు పట్టుకున్నది ఎవరు? కాళిదాసు. ఆయన దండకం రాశాడు. ఆ తర్వాత 550లో మూకశంకర్లు, కంచి పీఠాధిపతి మూకశంకర్లు, ఆయన ఈ లలితా రహస్యశాస్త్రనామాలకి ఏం చేశాడు? మూకపంచశతి రాశాడు. మూకపంచశతిలో మొట్టమొదటి ఆర్యాశతకం అంతా కూడా ఇదిగో సౌందర్యలహరికి మూలం. అది ఆర్యాశతకం అంతా కూడా అది. సరే, మిగిలిన 4 శతకాలు ఉన్నాయి. సరే, ఆ తర్వాత శంకరులు వచ్చారు. శంకరులు వచ్చిన తర్వాత ఆయన సౌందర్యలహరి రాశారు. ఆయన సౌందర్యలహరి రాశారు. ఇంతటితోటి అయిపోయింది. మరలా అంతటి స్థాయితోటి ఉన్నటువంటిది రాసేటువంటి మహానుభావులు లేరు. ఇంకా అవసరం లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి అటు మూకపంచశతి అమ్మవారిని గురించి చెప్పేది, ఇటు సౌందర్యలహరి అమ్మవారిని గురించి చెప్పేది. ఈ రెండింటికి మూలమైనటువంటిది లలితా రహస్యశాస్త్రములు. ఈ దీనికి మూలమైనటువంటిది అదిగో దారి చూపించాడు కాళిదాసు గారు. కాళిదాసు గారు దారి చూపించాడు. ఇది దాన్ని విస్తృతమైన దానిలో వీళ్ళు రచన చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మొట్టమొదట వైదిక మార్గ నిష్టను లేక వైదిక ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహాకవి కాళిదాసు గారు. ఆ తర్వాత ఒక 400 సంవత్సరాలకి 300 సంవత్సరాలు 400
అప్పటికి శంకర్లు వచ్చారు, ముందే కాళిదాసు గారు. అదే గనక కాళిదాసు గారు గనక శంకర్లు తర్వాత వచ్చి ఉంటే ఏమై ఉండేదంటే కాళిదాసు గారి పుస్తకాలు అసలు లోకంలోకి రానే రావు. శంకర్లు తర్వాత వచ్చి ఉంటే. అందుకని శంకరుల కన్నా ముందే ఉన్నాడు కాళిదాసు. కాళిదాసు అని అంటే అమ్మవారి భక్తుడు కదా ఆయన, అమ్మవారి భక్తుడు కదా ఆయన. అది ఆయన అందువలన ఆయన పుస్తకములను చూశారు, అంత గొప్ప ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకం. అన్నిటికన్నా ఒక్క శ్లోకం అనేటువంటిది లలిత రహస్యశాస్త్రముల యొక్క జిస్ట్ ఒక్కటే, అది జిస్ట్. అది మీకు అందరికీ వచ్చింది. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. అది లలిత రహస్యశాస్త్రాలకి జిస్ట్. విశేషించి అది భాషాశాస్త్రములకు మూలం. లింగ్విస్టిక్స్ అని చూశారు, దానికి మూలం. అదే అంత గొప్ప పుస్తకం అనమాట అది. అది అనమాట. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే అనేక విశేషాలు దొరుకుతూ ఉంటుంటాయి. ఇది ఒకదానికి సంబంధం అనమాట. అట్లా అనమాట. అని ఈ విధంగా నిర్భేద అనే దానిలో కూడా ఏకం సత్ విప్రావదంతి అని ఋగ్వేద వాక్యం. ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని చెబుతుంటే రెండంటామేమయ్యా కాదు. కాబట్టి బ్రహ్మం ఒక్కటే. వేదాన్ని పట్టుకోవాలి కానీ వేద విరుద్ధమైనటువంటిది మాత్రం పట్టుకోము, అది అర్థం. వేదం ఏకం సత్ అని చెప్పింది, నువ్వు ఏకం సత్తు కాదంటే మేము ఎందుకు పట్టుకుంటాం? మాకు అక్కర్లేదు. బ్రహ్మం ఒక్కటే అని ఆయన అన్నమాచార్యుల వారు పెద్దగా మాట్లాడుతున్నాడు, పెద్ద పాట పాడుతున్నాడు. ఆయన బ్రహ్మం ఒక్కటే అని చెప్తున్నాడు. ఆయన ఎవరయ్యాడంటే వైష్ణవుడు. ఆయన చెబుతున్నాడు. ఆయన వైష్ణవుడు అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వైష్ణవుడు. విష్ణు అన్న బ్రహ్మ అన్న ఒకటే, పదాలు వేరు, ఒకటే. ఇది అని ఈ విధంగా ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. ఇది ఇంకా విశేషం నిర్భేద అనే దాంట్లో అంటే ఆ ఆత్మతత్వం. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆ పరమాత్మ నైనం ఛందంతి శస్త్రాణి అట్లా అనమాట. కాబట్టి అటువంటి పరమాత్మ గురించి చెబుతూ ఆ పరమాత్మ ఏకం సద్ బ్రహ్మ, ఏకం సత్ విప్రాహం చెబుతూ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి తెలుసుకోండి, అంతేగాని ద్వైతవాదం అనేది కాదు అని స్పష్టంగా చెప్పటం ఈ నామలో 178లో. 179లో భేదనాశిని అనగా దేవుడు వేరు పరమాత్మ వేరని అనుకుంటున్నారే, ఆ భావాన్ని పోగొడుతుంది ఎవరన్నా కనుక అలా అనుకుంటే. చదువుకోండి, ఈ వేదం చదువుకోండి. చదువుకుంటే అప్పుడు జీవుడు అనగా పరమాత్మ ఒకడే అని తెలిసిపోతుంది అని అలా తెలుసుకోండి. నీవే పరమాత్మవే చెప్పటం చివరికి. ఏకమేవా అంటే నీవే, అదే తత్వమసి అని చెప్పటం అనమాట. అందుకనే దీనిలో భగవద్గీతలో కూడా అద్వైతామృత వర్షిణి అన్నారు. అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని. అద్వైతామృత వర్షిణి ఉన్నారు, అద్వైత అన్నారా? అనలేదు కదా. మరి ఇంత చెబుతూ ఉంటుంటే, అద్వైతం అని చెబుతుంటుంటే నువ్వు ద్వైతం అంటావు ఏమిటా నువ్వు? అంటే వీళ్ళందరిది ఒకదారా, నీ ఒక్కడిది ఒకదారే ద్వైతవాదం? జీవుడు వేరు పరమాత్మ వేరని చెబుతున్నావు నువ్వు. ఎట్లా చెబుతున్నావు నువ్వు? ఇదే జీవుడు వేరు పరమాత్మ వేరని చూశారు. దీన్ని పట్టుకున్నాడు ఎవరు? మండన మిశ్రుడు చివరికి పట్టుకున్నాడు. పట్టుకొని చివరికి ఏదంటారు చూశారు, ఆయన శంకరాచార్యుల వారు వాయించి వదిలిపెట్టాడు. ఇక దాంతో విధివాక్యము మహావాక్యం చెప్పేటప్పటికి నోరు మూసుకున్నాడు. అంటారు చూశారు, వాయించి వదిలిపెట్టాడంటే. మీకు దీనిలో వస్తుంది అనమాట. తర్వాత దీనిలో విధి వాక్యము మహావాక్యం. మహావాక్యం ఇస్ ద సుప్రీం. మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెబుతుంటారు, గుడ్ బెటర్ బెస్ట్. ఈ 3 మాటల్లో ఏదిదండి గొప్పది? బెస్ట్ అనేటువంటి. చూడండి మనం అందరూ కూడా అబ్బాయి ఇది బెస్ట్ అండి అని అంటుంటారు చూడండి. అట్లనే బెస్ట్ అంటారు, అది మహావాక్యము. దానికి ఉన్న పవర్ ఎంతటి పవర్ ఉందో తెలిసిన, అత్యంత శక్తి చెప్పని అంత పవర్ ఉంది. విధి వాక్యం అనుకున్న పవర్ తక్కువ దానికి. అది డిమ్ లైట్, అది కూడా లైటే కానీ డిమ్ లైట్. అది
అది ఏమిటో ఆ విధివాక్యాలు ఏమిటో వస్తాయి. ఆ విధివాక్యం పట్టుకొని ఊగులాడతాడు. ఆ విధివాక్యం విధివాక్యాన్ని పెట్టి చెప్పాడు, అప్పుడు నోరు మూసుకున్నాడు. అదే వస్తుంది సార్. ఇంతటితోటి చెప్పుకున్నాం. తర్వాత ఇక రేపటి నుంచి మళ్ళీ మామూలుగా ఇంత మళ్ళీ ఇంకా పూర్తి కాల ఇది నిర్గుణ ఇంకా క్లాసు మళ్ళీ పడుతుంటుంది అనమాట. ఇట్లా సాగుతూనే ఉంటుంటుంది మనకి. ఇంకో క్లాస్ దాకా పడుతుంది ఈ నిర్గుణ నామములు, అమ్మవారి నిర్గుణ నామములు. అలా అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.